ఆశించునని దేవునికి స్తోత్రం. అది విషయం ఏంటంటే, నిద్రించిన ఎడల ఏమి పోగొట్టుకుంటాము అనే విషయాలను మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే మనకి నిద్ర అనేది మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. నిద్రలేమి వలన కొన్ని వ్యాధులు కూడా వస్తాయి, అవునా కదండి? ఇప్పుడు కంటి నిండా నిద్ర లేదనుకోండి, కరెక్ట్ టయానికి మనము పడుకోకుండా మరలా వెంటనే ఉదయమే పెందల కాడ లేచామనుకోండి, ఏమవుతుంది? అలసట వస్తుంది, అవునా కదా? అవునా? దీనికి క్యాన్సర్ కూడా కారణమవుతుందట. దేవునికి స్తోత్రం. అందుకే మనిషికి తగినంత నిద్ర ఉండాలి, అంతేగాని అతిగా నిద్రపోకూడదు. హల్లెలూయా. ఏం చేయాలండి? అతిగా నిద్రపోవడానికి వీలు లేదు. హల్లెలూయా. చూద్దాం, వాక్య భాగాన్ని చదువుకుందామండి. మొదటిగా నిద్రిస్తే ఏం జరుగుతుందంటే, చూడండి, మనము నిద్రించిన ఎడల శత్రువులు వచ్చి ఏం చేస్తారంటే, గోధుమ చేలో గురుకులు విత్తి వెళ్ళిపోతారు. చదువుదాం ఆ మాటను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఎలాగున మాట్లాడుతున్నారు. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయేదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియ దేవుని, చూడు లోపల ఉంటాయి బాటిల్. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సిందంటే, నీవు నిద్రపోతున్నావు. చూడండి, మనకి ఎక్కడ లేని నిద్ర ఎప్పుడు వస్తుంది? దేవుని మందిరంలో వస్తుంది. చూడండి, నిద్ర లేని వాడిని దేవుని మందిరంలో కూర్చోబెట్టండి, చక్కగా నిద్రపోతా ఉంటాడు, అవునా కదా? ఎక్కడ లేని నిద్ర మనకు అప్పుడే వస్తుంది. వాక్యం పాస్టర్ గారు మొదలెట్టిన కాంచి మొదలవుతుంది. ఊగులమ్మ జోగులమ్మ మొదలవుతూ ఉంటది. ఒకటి ఎదరికి ఒకటి వెనక్కి వెళ్తా ఉంటాయి, అవునా కదండి? అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, నిద్రపోతే ఏమొస్తాయంటే, నీ గోధుమలు మంచి పంటలో ఏమొస్తాయట అమ్మా, నీ పంటలో ఏం ఈ శత్రువు వచ్చి ఏమి విత్తుతాడట? గురుగులు విత్తుతాడు. అంటే నీ శ్రేష్టమైన పంటను అతడు ఏం చేస్తాడు? కల్తీ చేస్తాడు. అందువలన నీ పంట ఏమవుతుందంటే, చూడండి, మనము మంచి నీళ్ళలో కొంచెం మురికి నీళ్ళు పోస్తే ఏమవుతుంది? అది మురికి నీరు అవుతుంది తప్ప మంచినీరు అవదు, పాడైపోతుంది. అందుకని మనం ఏం చేయాలి? మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండి ఎల్లప్పుడూ దేవునికి దగ్గరగా ఉండాలి ప్రతి విషయంలో. చూడండి, నువ్వు చేసే పనిలో మెలకు ఉండాలి, కావల కాసేటప్పుడు మెలకుగా ఉండాలి. ఉండాలా వద్దా? కావలు కాసేటప్పుడు ఏం చేయాలి? మెలకుగా ఉండాలి వద్దా? అబ్రహాము దేవుని సన్నిధికి బలి అర్పించడానికి వచ్చాడు. దేనికని? ఆశీర్వాదం పొందుకోవాలి అని వచ్చి ఏం చేశాడంటే, బలి అర్పించడానికి శత్రువును, ఆ యొక్క పక్షులను లేకపోతే ఆ యొక్క పశువులను ఏం చేశాడు? వధించి ఆ బలిపీఠం మీద పెట్టి మరలా ఏం చేశాడట? దేవుని యొక్క అగ్ని దిగి రావడం లేట్ అవడం వలన ఇతడు ఏం చేశాడండి? చిన్న కునుకు తీశాడు. కావలు కాయాలి కదా, అక్కడ కలేబార పెట్టినప్పుడు ఏం చేయాలి? అక్కడ పశువుల యొక్క ఖండించి వాటి నడుముని ఖండించి పెట్టినప్పుడు ఏం చేయాలి? ఏవి అవి ముట్టకుండా అపవిత్రం అవ్వకుండా కాపలా కాయాలి. కానీ ఇతడు ఏం చేస్తున్నాడట? కట్టిక చీకటి కమ్మగా నిద్రపోయినని ఉంటుంది. ఎప్పుడైతే అతడు నిద్ర కలిగిందో ఆకాశ పక్షులు వచ్చి వాటిని ముట్టేని. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చాడు అబ్రహాము? దీవించబడాలని, ఆశీర్వాదం కొరకు వచ్చాడు. కానీ ఎప్పుడైతే వాటిని సరిగ్గా కావలి కాయలేక నిద్రించాడో, ఎప్పుడైతే నిద్రపోయాడో, అతనికి ఏమొచ్చింది తెలుసా? శాపం వచ్చింది. అంటాడు, నీ తర్వాత తరము వారు 400 సంవత్సరాలు మీది కాని దేశములో బానిసలుగా బ్రతుకుతారు. హల్లెలూయా. ఎంచేపు నిద్రపోయాడంటారు? అంతే కదా? మరి ఎన్ని సంవత్సరాల శిక్ష పడింది? 400 సంవత్సరాల శిక్ష. ఎంత దారుణం అండి. అందుకే ఏం చేయాలంటే, మనము నిద్రపోతే ఏం పోగొట్టుకుంటామంటే, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. రావాల్సిన దీవెనకి నువ్వు ఎప్పుడైతే నిద్రపోతావో, ఈ సాతానుడు ఏం చేస్తాడు? అమ్మా, ఇక్కడ దీవెన కాస్త శాపముగా మార్చబడుతుంది. అందుకే మనము చాలా సందర్భాల్లో, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సంగమా, మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. నిద్రపోవడానికి వీల్లేదండి. ఈ నిద్ర చాలా చేటు, అవునా కదండి? నిద్ర చాలా రకాలుగా ఉంటుంది. మొదటిగా నిద్రపోతే ఏమొస్తుందట? అమ్మ, మన గోధుమల పంటను పాడు చేస్తాడు శత్రువుడు. రెండవది మనం చూసినట్లయితే, చూడండి, నిద్రించిన ఎడల శోధనలో పడతాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చదవండి.
మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్ర. ఇక్కడ చూడండి, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు. శోధన ఎలా వస్తుంది? నీ జీవితంలో ప్రార్థన లేకపోతే శోధన వస్తుంది. కరెక్ట్ గా ప్రార్థన చేసే సమయానికి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. వాక్యం చదివే సమయానికి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. చూడండి, మీరు ఒక టీవీ సీరియల్ చూస్తే నిద్ర రాదు, సినిమా చూస్తే నిద్ర రాదు. అంటే బైబిల్ తీసి చదవండి అమ్మ, బైబిల్ తీసి మీరు వాక్య భాగాన్ని ధ్యానించడానికి సిద్ధపడితే ఖచ్చితంగా నిద్ర వస్తూ ఉంటుంది. ఎందుకంటే సాతానుడు ఈ లోకము ఎవరి ఆధీనంలో ఉంది ప్రజెంట్ అంటే సాతానుడు యొక్క ఆధీనంలో ఉంది. సాతానే దీన్ని ఏలుతున్నాడు. ఇప్పుడు దేవుని కృప హెచ్చుగా ఉన్నా సరే, దేవుడు కాపుదల ఎంత ఉన్నా సరే, వాడు మాత్రము ఈ మనుషులను భయభ్రాంతులను చేసి తన ఆధీనంలోకి తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అటువంటి వాడు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే నువ్వు ప్రార్థించడానికి ఇష్టపడతావో నేను మోకరినిస్తాడా? మోకరించినవుడు ఇప్పుడేం చేస్తావులే, దా కంచేపు కూర్చో, కంచేపు మాట్లాడంటాడు. ఇంకా సమయం ఉంది కదా, తర్వాత చేద్దువులే అంటాడు. అవునా కదండి? వాక్యం చదువుదామని సిద్ధపడితే ఇప్పుడేం చదువుతావులే, తర్వాత చదువుదుగాని అంటా ఉంటాం. అంటే మనలోంచి మనల్ని ఏం చేస్తాడంటే, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధికి దగ్గర అవ్వకుండా మనల్ని నిద్రపోతులుగా చేయడానికి, సోమరులుగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే నీవు శోధనలో ఈ నిద్ర నిన్ను ఏం చేస్తుందండి? శ్రమలోనికి తీసుకెళ్ళిపోదు. అబ్రహాము నిద్ర 400 సంవత్సరాలు బానిసత్వంలోకి తీసుకెళ్ళిందా లేదా? తీసుకెళ్ళిందండి. అబ్రహాము నిద్రపోతే 400 సంవత్సరాలు బానిసత్వంలోకి తీసుకెళ్ళింది. మరి మనము నిద్రపోతే మనల్ని శ్రమలోకి తీసుకెళ్ళదంటారా? సోమరులుగా మనం ఉంటే మనం శ్రమలో ప్రవేశించమా? శోధనలో ప్రవేశించమా? అందుకే ఇక్కడ చూడండి, శిష్యులు ఏం చేస్తున్నారట? దేవుడు చెప్పాడు, అయ్యా నా కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి, నేను వెళ్ళి వస్తానంటే ఆయన ప్రార్థన చేసుకుని వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతూనే ఉన్నారు. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు నా నిమిత్తం ప్రార్థన చేయండి అయ్యా. అయితే వీళ్ళేం చేస్తున్నారు? ఆయన వెళ్ళగానే మరలా ప్రార్థన చేస్తున్నారు. వచ్చి లేకొట్టగానే మరలా అంటున్నారు, తప్పు అయిపోయింది ప్రభు అంటారు. మళ్ళీ ఈయన వెళ్ళగానే మళ్ళీ ఏం చేస్తున్నారు? వీళ్ళు మరలా నిద్రకు ఉపక్రమిస్తున్నారు. అంటే ఏంటి? ఇక్కడ సాతాను ఏం చేస్తున్నాడంటే, ఎలాగైనా దేవుని కుమారుడు ఇక్కడ బలి అర్పణ చేయకూడదు, ఎలాగైనా దేవుని కుమారుడు శిలువయాగము చేయకూడదు, ఎలాగైనా దేవుని కుమారుడు ఈ లోక పాపాల నిమిత్తము తాను అర్పణగా అర్పించనివ్వకూడదని ఏం చేస్తున్నాడు? మొదటగా శిష్యులలో ఏం చేశాడు? ఇప్పుడు యేసు ప్రభుని అమ్ముకున్నానని ఎవరు అనుకున్నారు? ఇస్కరియోతు అనుకున్నాడు. కానీ తన ఆత్మను అమ్ముకున్నాడనే సంగతి గుర్తించలేకపోయాడు. నేను యేసుప్రభుని అమ్మేశాను 30 ఎండి నాణేలకు, నాకు 30 ఎండి నాణేలు వస్తాయని సంబరపడ్డాడు తప్ప తానే అమ్ముకున్న సంగతి మర్చిపోయాడు. అతను 30 ఎండి నాణేలు అతని చేతికి వచ్చినాయా? అతను దాన్ని అనుభవించాడంటే అది లేదు. ఏమైపోయాడట? అమ్మా, ఉపయోగం ఏమైనా ఉందంటారా? అదే దేవునితో ఉంటే, అదే దేవుని యొక్క అడుగుజాడలు ఇతను నడవగలిగితే. ఎప్పుడైతే మనము లోకం వైపు చూస్తామో మన కళ్ళకి ఏం కలుగుద్దమ్మా? ముసుకొచ్చేస్తారు కదా. ఈ లోక అంధత్వము కమ్మిపోతుంది. అప్పుడు మంచేదో చెడేదో గుర్తించలేని స్థితిలో ఉంటాం. కాబట్టి ఏది ఎప్పుడు చేయాలంటే చేసేస్తా ఉంటాం. ఇంకా అది ఎక్కడి వరకు వెళ్తుందో, దేనికి దారితీస్తుందో అని ఆలోచించు. అందుకే నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి. మెలకువగా అంటే రాత్రంతా నిన్ను మేలుకుని ఉండమని చెప్పట్లేదు. కానీ అమ్మా, ఎలా ఉండాలి? ప్రార్థించేటప్పుడు నువ్వు మెలకువగా ఉండాలి. చూడండి, ఒకళ్ళు మోకరిస్తారు కానీ ఆ కళ్ళు మూసిన కంచి నిద్ర అవుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉండాలంటే దేవునితో కొనసాగే వారు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేసావు. మెలకువ అంటే చూడండి, నువ్వు ప్రార్థన చేయగానే ఒక్కొక్క అంశం నీ ఎదుటికి రావాలి. నీ కొరకు, నీ దగ్గర ఎవరైతే అబ్బా మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారో, ఎవరైతే నా కుమార్తె కొరకు ప్రార్థన చేయమని చెప్పారో, ఎవరైతే సంఘం కొరకు ప్రార్థన చేయమన్నారో, ఎవరైతే అమ్మా నీ విశ్వాసి నీ దగ్గరకు వచ్చాయా మా కొరకు ప్రార్థన చెయ్యా, నువ్వు బాగా చేస్తావని చెప్పారో, వారి అవసరతలన్నీ నీకు కళ్ళకు కనిపెట్టినట్టు కనబడాలి. కానీ నువ్వు కళ్ళు మూసుకుని కానీ చీకటి కాదు నీ కళ్ళకి రావాల్సి. నువ్వు ఎప్పుడైతే చేతులు ఎత్తుతున్నావో, మోకరిస్తున్నావో, అప్పుడు నీ కంటి తిరిగి ఏం రావాలట? ఎదుటి వారి యొక్క సమస్యలు రావాలి.
ఒక్కొక్కటిగా వస్తూ ఉంటే, ఒక్కొక్క దాని నిమిత్తము నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ ప్రార్థనకు చెవి ఎగ్గుతాడు. హల్లెలూయా. అందుకే ప్రార్థన మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మరొకటి చూడండి, ఒకటి నిద్రించిన ఎడల నీ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు. 2 నిద్రించిన ఎడల మీరు శోధనలో ప్రవేశిస్తారు. 3వది చూడండి, నిద్రించిన ఎడల మీకు అపజయం కలుగుతుంది. న్యాయాధిపతి 16వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ కూడా ఒక చక్కని మాట మనకి కనబడుతుంది. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టిన. హల్లెలూయా. చాలా చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలు, ఇతడు ఎవరు అంటే సంసోను. ఎవరితను? సంసోను దెలీలా దగ్గర ఉన్నాడు. చూడండి అతడు ఎంత బలవంతుడంటే 300 నక్కలను ఒకేసారి పట్టుకొని తోకలకు దివిటీలు కట్టి విడిచిపెట్టినంత బలవంతుడు. ఒక గాడిద దవడ ఎముకను పట్టుకొని 1000 మందిని చంపిన బలవంతుడు. ఫిలిస్తీన్లందరూ ఒకేసారి దండెత్తిన వారిని ఎదిరించగలిగిన సామర్థ్యత కలిగిన ధనవంతుడు. అటువంటిది ఒక స్త్రీ తొడ మీద నిద్రించుట వలన అతని బలమును కోల్పోయాడు. హల్లెలూయా. అవునా కదండి? కదా. ఎక్కడ పడుకున్నాడట? ఆ తొడ మీద నిద్రించిందట. ఆమె పడుకో దా చక్కగా నీ తలను వీరినప్పుడు చక్కగా నిద్రపోయాడు. ఒక మనిషిని పిలిపించింది. ఎంత నిద్రపోయాడంటే తన యొక్క తల మీద మంగళ కత్తి పనిచేస్తున్నా సరే మెలకువ రానంతగా నిద్రపోయాడు. ఈ రోజు ఒక పక్కని దరిద్రం వెంటాడుతున్నా, ఒక పక్కన శోధన వెంటాడుతున్నా, ఒక పక్కన శ్రమలు వెంటాడుతున్నా మన నిద్ర మనదే. పట్టించుకో మనం. అమ్మా పట్టించుకుంటామా? అబ్బే ఎక్కడి నుంచైనా మోకరిద్దాము, ఎక్కడి నుంచైనా ప్రార్థన చేద్దాము, ఎక్కడి నుంచైనా దేవుని కొరకు పని చేద్దామన్న ఆలోచన అయితే ఉండదు. మారాలి, మనస్సులు మారాలి. మా దేవుని సన్నిధిలో రాగానే మనకి ఆ కంటికి ఎక్కడ లేని బరువు వస్తూ ఉంటది. ఆ రెప్పలు ఇంకా పైకి లేగో. ఎంతమంది ఎన్ని మాటలన్నా ఆ రెప్ప ఏమవుతుందంటే కిందకే. అవునా? లాగుద్దండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మెలకువగా ఉండటం మంచిది. శోధన ఇంటిలోనికి ప్రవేశించడం కానీ మోకాలు వంచాలి. శ్రమ నీ ఇంటిలోనికి రాకముందే నీ పెదవులు నోరు తెరిచి దేవుని మహిమపరచాలి. అలాగే నన్ను ఉండగలిగిన రోజున నీ ఇంటిలో దీవెన వస్తుంది. అబ్రహాము మంచివాడే, శ్రేష్టమైన వాడే, తన దేవుని ఇల్లు అంతటా నమ్మకస్తుడు. దేవుని పిలుపందుకొని గమ్యం తెలియకుండానే బయలుదేరి వచ్చిన గొప్ప వ్యక్తి అబ్రహాము. కానీ చిన్న నిద్రించుట వలన, చిన్న పొరపాటు వలన 400 సంవత్సరాలు తన తర్వాత తరము వారికి ఏం చేశాడండి? బానిసత్వాన్ని కలుగజేశాడు. శిష్యులు యేసు ప్రభుతో నడిచారు, ప్రభువును వెంబడించారు, ప్రభుతో పెరుగులాడారు, ఆయన కార్యాలు చూశాడు, ఆయన చెప్పిన మాటలు విన్నారు. కానీ ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తే వీళ్ళేం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఏం చెప్పాడు ప్రభు? శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే, శోధన వచ్చినా పర్వాలేదు కానీ మీ నిద్రమానం అంటున్నారు వీళ్ళు ముగ్గురు. ఈరోజు అలాగే ఉంది. పాస్టర్ గారు మీరు చెప్పుకోండి, మా పని మాదే. ఏం చేస్తాం మేము? ఊగుతా ఉంటాం, మా పని మాదే, మేము ఇలాగే ఉంటాము అంటున్నారు. అయితే ఒక విషయం గమనించండి దేవుని బిడ్డలారా, నువ్వు నిద్రపోవడానికి దేవుని మందిరము సమయము కాదు. ఏది సమయము? నీకు రాత్రి ఇచ్చాడు కదా దేవుడు. రాత్రి ఏమో ఇక్కడ నుంచి ఈ సెల్ల బయటికి వెళ్దాం, ఎంత టైం అవుతుందో తెలియదు. అవునా కదా? ఏంటమ్మా టైం తెలుస్తుంది అంటారా? తెలీదు. బైబిల్ అంటది నన్ను చదివి చూడయ్యా అంటే నీ తలెత్తుతాను. బైబిల్ ఏమంటుంది? నీవు నన్ను చదివితే నీ తలను నేను పైకెత్తుతాను. సెల్ల అంటుంది నువ్వు నన్ను చూడు, నీ తలని కిందకు ఉంచుతానంట. దేవునికి హల్లెలూయా. చెప్పండి, బైబిల్ ఏమంటుంది? నువ్వు నన్ను దీన్ని ధ్యానిస్తే, నువ్వు నన్ను చదివితే నీ శిరస్సును పైకెత్తుతాను, నేను తలగా ఉంచుతానంటుంది. సెల్ల అంట అది చదువు చూడు. ఇంకా 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 ఇలాగెట్టింది, ఇక్కడ ఎడతారు సెల్ల, అది ఎలా కిందకి వెళ్తానే ఉంటది, పైకి రాదు ఇంకా. అంటే అది ఊబేది. అందుకే ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనము దేనికి దగ్గరగా ఉండాలంటే దేవునికి దగ్గరగా ఉండి దేవుని మందిరంలో మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ఈ సంసోను అంత బలవంతుడు కూడా ఏమైపోయాడండి? ఒక స్త్రీ తొడ మీద నిద్రించుట వలన తన బలాన్ని కోల్పోయి ఫిలిస్తీన్లకి, ఏ ఫిలిస్తీన్లు అతని పేరు చెప్తే గడగడ గడగడ వణికారో అదే ఫిలిస్తీన్లకి బందీ అయిపోయాడు.
బాబు వీడికి చూపు ఉంటే ఇంకా మన మీద తిరుగుబాటు చేస్తాడేమని వెంటనే దొరికినంటనే చేసిన మొదటి పని ఏంటంటే వాళ్ళు అతని కళ్ళు ఊరబెరికారు. అవునా కదండి? అతని నేత్రములను తీసేశారు. చూడండి ఎంత బలవంతుడు ఏమైపోయాడంటే గుడ్డివాడిగా మారిపోయి అమ్మా గానుగ తిప్పుకుంటున్నాడు గుహలో. నువ్వు చేసిన పని, నువ్వు దేవుడిచ్చిన తలంపును మరిచి దేవుడిచ్చిన అవకాశాన్ని దేవుడు పదే 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 నిన్ను హెచ్చరిస్తుంటే అయ్యా నా మాట విను, నా కుమారుడా నా మాట వినంటే నీవు మాత్రం వింటాను వింటున్నా అంటున్నారు అంతే. దేవునికి మహిమ కలగదు. అంటే నిద్ర అనేది మనిషికి చేటును తీసుకొస్తుంది. అది నీ బలాన్ని కోల్పోయి నీకు అపజయాన్ని ఇస్తుంది. ఏమిస్తుందండి? అపజయం ఇస్తుంది. అప్పుడు దాకా ఫిలిస్తీన్ల మీద విజయం సాధించిన వాడే కదా. ఒక్కడ నిలబడితే ఫిలిస్తీన్లే భయపడి పారిపోయారు. అటువంటి వాడికి ఏమైపోయాడండి? అపజయం పాలైపోయి దెబ్బలు తిని నేత్రాలు పెరికి వేయబడి ఎక్కడున్నాడండి? అమ్మా గానుగ తిప్పుకుంటున్నా. అవసరమా? అందుకే నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. చూద్దాం మరొక వచనం, 4వది. నీ నిద్ర నిన్ను దేనికి కారణం చేస్తాను? పేదరికం, చింపురి గుడ్డలు ధరించడానికి కారణం చేస్తుంది. చూద్దామా? సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం. తాగుబోతులను, తిండిబోతులను, దరిద్రులను నిద్రమత్తు చూడండి చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును. ఏమవుతుందట? అవునా కదా? శరీరం సుఖపడితే, అవునా కదండి? అవునా? ఇది నోటికి ఏముంది? తందుద్దా 5,000 వెళ్తాయా? నువ్వు కష్టపడితేనే ఈ 5,000 ఈ నోటి దగ్గరికి వస్తాయి. అవునా కదండి? చెప్పండి అమ్మా. చాలా సార్లు మనం అంటాం కదా, రెక్కాడితే కానీ డొక్కాడే స్థితిలండి మావి. పెద్దవారి దగ్గర అయ్యా మా దగ్గర ఏముంటుందండి, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఏదైనా కొంచెం పెద్ద సమస్య వచ్చి కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలంటే మొదటగా వారి దగ్గర మనం చెప్పిన మాట ఏంటి? అయ్యా పనికి వెళ్ళకపోతే గానీ మాకు గడవదు, అంత డబ్బు మేము ఖర్చులో మీరు ఎంతో కొంత తగ్గించండి అయ్యా, ఇప్పుడు ఆరోగ్యశ్రీలో పెట్టండి అయ్యా, అలాగయ్యా బ్రతిమలాడతామా లేదు? మరి అలాంటప్పుడు నువ్వు నిద్రమత్తుగా ఇంటికాడ బద్దకస్తుడిగా ఉంటే మరి ఏమవుతుంది? వెళ్తుందా? అవునా? వెళ్తుందమ్మా? నువ్వు పని మానేసి ఇంటికాడ ఉంటే ఏమొస్తుంది? దరిద్రం వస్తుంది అమ్మా, పేదరికం వస్తుంది. ఇప్పుడు అదే ఇంకొకడు ఒక్కడ కష్టపడితే నలుగురు తింటే ఏమొస్తుంది? పేదరికమే వస్తుంది, ఏమి రాదు. ఈ రోజుల్లో అసలు రాదు. ఒకప్పుడు అమ్మా మురుకాల్లో నీళ్ళు తాగినా ఆరోగ్యమే, ఈ రోజు బిస్లరీ వాటర్ తాగినా అనారోగ్యమే. అవునా కదా? ఏ బాటిల్ తాగుతున్నాం మనం? ప్లాస్టిక్ బాటిల్తో తాగుతున్నాం. అందులో ఎన్ని ప్లాస్టిక్ అణువులు అందులో నీటిలో కలిసి ఉండొచ్చు. అవునా కదండి? వేడిగా తయారై వస్తుంది. అదే బాటిల్ వేడిగా ఉండగానే ఏమవుతుందంటే నీళ్ళు అందులోకి, అవునా కదా? తయారు చేసి ఇక్కడ అమ్మా బాటిల్ ప్లాస్టిక్ కరిగించి దాన్ని ఒక ఆకారం తీసుకురావాలంటే దాన్ని అంతే కదా. మరి ఆ వేడి తయారైన బాటిల్ బయటికి రాగానే మరలా ఏమవుతుందట? వాటర్ నింపడానికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు వాడకం ఎక్కువైపోయింది, నిలవ ఉండదు. ఇన్నాళ్ళ ప్లాస్టిక్ బాటిల్ తయారు చేసి వాటిని నిలవ ఉంచి మరలా శుభ్రం చేసి పట్టేవారేమో. తాగుబోతులకు బాగా తెలుసు, రే పచ్చి మందు వచ్చేస్తుందిరా అంటారా? దేవునికి స్తోత్రం. అవునా కదా? అందుకే ప్రియమైన దేవుడి బిడ్డలారా, అందుకే మనం ఏం చేయాలంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా, మనం ధనవంతులు అవ్వాలన్నా కష్టే ఫలి. నీ చేతులు. దేవుడు ఏమన్నాడు? నువ్వేమీ చెయ్యొద్దు, నువ్వు అలా నిలబడి ఉండు, నేను ఆశీర్వదిస్తానన్నాడా? నీ చేతుల కష్టార్జితమును నేను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు నేను పాస్టర్ గారిని నేను మీ దగ్గరికి రాకుండా, మీ గృహాలు దర్శించకుండా, అమ్మ మీతో మాట్లాడకుండా ఒక ఆదివారం వచ్చి వెళ్ళిపోతుంటే నా కష్టానికి ఏమైనా ఫలం ఉంటుందంటారా? అది కష్టపడవా? కాదు కదా. ఏం చేయాలి అమ్మా? నేను కూడా కష్టపడాలి, మీ కొరకు ప్రార్థన చేయాలి అమ్మా, మీ గృహాలు దర్శించాలి, మీ కష్టమేంటో మీ సంతోషం ఏంటో తెలుసుకోవాలి, అందులో పాలు పంపులు పొందాలి. అంటే నేనేమవ్వాలి అప్పుడు? మీలో ఒక కుటుంబస్తుడిగా, లేకపోతే మీకు ఒక పెద్దగా, ఒక తండ్రి స్థానంలోనో అన్నదమ్ముడి స్థానంలోనో నిలబడాలి. దేవునికి స్తోత్రం. అలా ఉంటేనే నా కష్టాన్ని దేవుడు ఆశీర్వదించి సంఘాన్ని అభివృద్ధి చేస్తాడు. అంతేగాని ఎప్పుడో వస్తాను చెప్తాను వెళ్ళిపోతానంటే అవదు. అలాగే ఒక విశ్వాసగా నువ్వు దేవుని దగ్గర నుంచి ఫలం పొందుకోవాలంటే ఆదివారం ఒక్కరోజు దేవుని సన్నిధిలోకి వెళ్తాను, దేవుడు చెప్పాడు కదా, ఒక్క దినము నా మందిరంలో గడిపితే 1000 దినముల ఆశీర్వాదం ఇస్తానన్నాడు, సరిపోతలే అనుకుంటే అయిపోతుందా?
అవదు. నీవింటికాడ కూడా మోకరించి ప్రార్థన చేయాలి. నిద్ర మత్తు వదిలి బద్ధకాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేయాలి. నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బంధువుల కొరకు, నిన్ను అవహేళన చేస్తున్న వారి కొరకు, నీ శత్రువుల కొరకు, నీ మిత్రుల కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి. ఎలా ఉండట? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. రోగుల కొరకు, బలహీనుల కొరకు ప్రార్థించే పెదవులు నీవు అవ్వాలి. అప్పుడేమవుతుందంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. నీవు దేవుని సమయం దేవునికి ఇచ్చి నీ పని సమయం పనికి ఇవ్వాలి. 6 దినాలు నువ్వు కష్టపడు అన్నాడు కదా దేవుడు. 6 దినాలు నువ్వు పని చేసుకో, కానీ ఒక్క దినము నా దేవుని మందిరంలో నీవు నా మందిరంలోకి వచ్చి నన్ను స్తుతించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మనకి అనేకమైన కార్యాలు ఉన్నాయి కదా. చూడండి, మొదటిది మనం చూస్తున్న మంగళవారం ప్రార్థన ఉంటుంది ప్రతి గృహంలో. శుక్రవారం 7 వారాల ప్రార్థన ఏదో ఒక గృహంలో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అవునా కదండి? ఈ మధ్య మరల మనము స్త్రీల సమాజ కూడిక అనేది కూడా ప్రారంభించాం. కాబట్టి ఈ విషయాల్లో మీరు ఖచ్చితంగా పాలు పంపులు పొంది ఉంటే, ఇంటికాడ ఉంటే ఏమంటదంటే ఏం వెళ్తాంలే, ఇప్పుడే కదా పనిచేసి వచ్చాం, నీ కాళ్ళు లాగుతుంది అంటది. అప్పుడు దాకా బాగానే ఉంటాం పని చేసి నేను చెప్పు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థనకి వెళ్ళాలంటప్పటికి తలకాయ పోటో, కాళ్ళు నొప్పో, చేయి నొప్పో, ఏళ్ళు నొప్పో, ఏదో వంక దొరుకుతా ఉంటుంది. వంక అంటే సాతానుడు భ్రమపరుస్తాడు. కాళ్ళు ఆగట్లేదా నీకు, ప్రార్థనకి ఏం వెళ్తా, కూర్చో అంటే. ఇక ఈ సీరియల్ అయ్యాక వెళ్దువులే, ఏ సీరియల్ అయ్యాక ఇది అయ్యాక వెళ్దువులే, ఇంకా టైం ఉంది. ఆ పాస్టర్ గారు అన్నారులే, వాళ్ళు మొదలెడతారు మనం వెళ్దాం అంటారు. లేకపోతే ఈ ఇంకోటి అయ్యాక వెళ్దాం, లేకపోతే ఈ రోజు ఏమైనా కార్యక్రమం ఉందా, ముందు బయట కార్యక్రమాలు ఏమున్నాయో చూస్తున్నాం తప్ప ఈ రోజు దేవుని సన్నిధిలో ఏముందని తెలుసుకోలేకపోతున్నాం. సాతానుడు అదే మన మనస్సును భ్రమపరిచి దేవునికి దగ్గరికి రాకుండా చూస్తాడు. అందుకే నిద్ర మత్తు వదలాలి. అవునా కదా? పాత సినిమాలో పాట ఉంటుంది అనుకుంటా, ఏదో మత్తు వదలరా అని ఏదో పాట ఉంటుంది కదా. మరి ఎందుకన్నాడు అంటారు ఆ మాట? అన్నాడా? మత్తు వదిలితేనే, నువ్వు మెలకువగా ఉంటేనే, ఏదైనా నువ్వు చేయగలిగితేనే అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, 365 రోజులు మనకి సంవత్సరానికి ఉన్నాయండి. ఎన్ని రోజులు? 365 రోజులు. రోజుకో గంట నువ్వు లేచేవనుకో, ఎన్ని రోజులు గడిపినట్టు, ఎన్ని గంటలు వచ్చినట్టు? 365 గంటలు నువ్వు ముందుగా మేలుకున్నట్టు. అంటే ఆ 365 గంటలు ఎన్ని రోజులు వచ్చినాయి చెప్పండి, కాలిక్యులేషన్ చేయండి. 300 గంటగా రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. అంటే 365 గంటలు అంటే ఎన్ని రోజులు వస్తాయి? మీరు కాలిక్యులేషన్ చేస్తే అన్ని రోజులు నీవు కాలాన్ని నీ గుప్పిట్లో పెట్టుకున్నట్టే. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నువ్వు 100 రూపాయలు సంపాదించామనుకోండి, మెలకుగా ఉండడం అంటే చెప్తున్నా, కుటుంబాన్ని నడిపించేవారు ఏ రీతిగా మెలకుగా ఉండాలి. ఇప్పుడు 100 రూపాయలు సంపాదించామనుకోండి, 100 రూపాయలను దేని కొరకు ఖర్చు చేస్తాం చెప్పండి? తాగుబోతే అయితే ఏం చేస్తాడు? దానికి ఇంకో 100 ఖర్చు చేసి దానికి ఇస్తాడు. అవునా కదా? మరి సంసారాన్ని చక్కబెట్టుకోవడానికి ఇష్టపడిన వారు ఏం చేస్తారు? ఒక 10 రూపాయలేమో దేనికిరా? 700, రోజుకి 700 వస్తుంది నీకు. ఓకే, దేవునికి స్తోత్రం. ఏంటండి, మనం విభజించుకుంటే ఓ 10 రూపాయలు పిల్లలకని, ఓ 10 రూపాయలు హాస్పిటల్ ఖర్చు కానీ, ఓ 10 రూపాయలు ఎక్కడికైనా పిక్నిక్ వెళ్తా కానీ, అంటే రోజుకి ఒక 10 రూపాయలు నువ్వు పక్కన ఇలాగా ఒక్కొక్క దానికి ఒక 10 విభజించావనుకో, అదేమవుతుంది? చివరికి ఒక 8 రూపాయలు నువ్వు అన్నింటికి విభజించక ఎంత మిగులుతుంది? 2 రూపాయలు మిగులుతుంది. అంటే ఇప్పుడు 100 రూపాయల్లో 15 రూపాయలు మిగిలితే 20 రూపాయలు మిగులుతుంది. ఆ 20 రూపాయలు నువ్వేం చేయాలి? రేపటి భవిష్యత్తు కానీ పక్కన పెట్టవలసి ఉంటుంది. అవునా కదా? ఇలాగ దాచిన వాడు ఏమవుతాడంటే రేపు పొద్దున్న ఏదైనా వచ్చినప్పుడు అటు ఇటు పరిగెడతాడంటారా? పరిగెట్టడం. మీకు చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మార్వాడీలు ఉన్నారు. మార్వాడీలు ఎవరైనా ఉద్యోగం చేయడం చూసారా మీరు? చెప్పాలి. ఉద్యోగం చేయడం తెలుసా? చేయరాలి. వాళ్ళు 10వ తరగతి వరకే చదువుతారు, 10th క్లాస్ వరకే చదువుతారు. వారు చిన్ననాటి నుంచి ఏది నేర్పుతారంటే రూపాయి విలువ నేర్పుతారు. 1 రూపాయి విలువ ఎంత అనేది నేర్పుతారు. వాడు చిన్నదైనా, వాడు 10 రూపాయలు బిజినెస్ చేయని, 100 రూపాయలు బిజినెస్ చేయని, ఏదైనా వ్యాపారమే చేస్తాడు తప్ప ఒకటి దగ్గర ఉద్యోగం చేయడానికి ఇష్టపడ్డాడు. రూపాయికి ఇప్పుడు చూడండి, మన దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, ఆ 100కి డబ్బు ద్వారా డబ్బుని ఎలా సంపాదించాలి, ఇది వారు తెలుసుకున్నది. ఏంటండి? డబ్బు ద్వారా డబ్బుని ఎలా సంపాదించాలి అనేది వారు తెలుసుకుంటారు. అందుకే చూడండి, ఇప్పుడు ఎలక్ట్రికల్ షాపులకు వెళ్ళండి, ఎవరున్నా ఏ ఎలక్ట్రికల్ షాప్ చూడండి, వాళ్ళే ఉంటారు.
స్టీల్ సామానం కుట్లు అవునాయి, అవునా కదండి? ఎన్ని మీరు కొంచెం చూడండి, అందరికీ ప్రతి నిత్యము అవసరమైన షాప్ ఏదైనా ఉందంటే వాళ్ళే ఉంటారు. వాళ్ళు వ్యాపారం తప్ప ఇంకోటి చేయరండి. దాన్ని ఎందుకంటే వాళ్ళు మెలుకుగా ఉంటారు చిన్ననాటి నుంచి. మనం బిడ్డల భవిష్యత్తు కొరకు లెక్కేస్తారు. నా బిడ్డలు ఎదిగితే ఇంత అవుతుంది, వాళ్ళు పుట్టిన తర్వాత వారికి విద్యకి ఇంత అవుతుంది, వారి చదువుకి ఇంత అవుతుంది, వాళ్ళు ఏదైనా మంచి స్థితిలోకి వెళ్ళాలంటే ఇంత ఖర్చు అవుతుంది, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఖర్చు. ఆ లెక్కలు వేసుకొని ప్రతి రూపాయి లెక్క ఉంటుందండి. మళ్ళాగా అడగగానే ఎదురుగా 10 రూపాయలు కొనుక్కో అందరూ. ఈ 10 రూపాయలు ఎలా వస్తుందో వారికి తెలియచేస్తా. ఈ రూపాయి విలువేంటో తెలిసారా నీకు? ఈ రూపాయి కష్టార్జితం ఏంటో తెలుసా నీకు తెలియచేస్తా. అంతే, నువ్వు మెలుకుగా ఉండి ప్రార్థన చేస్తే విలువేంటో తెలుసా దేవుడు నీకు తెలియచేస్తాడండి. ప్రార్థన విలువేంటో దేవుడు నీకు తెలియచేస్తాడు. ప్రార్థించి చూడు ప్రతినిత్యము, దాని విలువని తెలుసుకుంటావు. నీవు ప్రతినిత్యం ఈ రోజు 10 రూపాయలు ఉంది కొనుక్కొని తినేస్తావు, రేపు పొద్దున లేకపోతే ఈ తిన్నాను రాగుద్దా? అమ్మ లేకపోతే నాన్న దగ్గరికి, నాన్న లేకపోతే అమ్మమ్మ దగ్గరికి, అమ్మమ్మ దగ్గర లేకపోతే ఆ నాన్నమ్మ దగ్గరికి, వీళ్ళు ఎవరి దగ్గర లేకపోతే తాతయ్య దగ్గరికి, వీళ్ళు ఎవరు లేకపోతే మేనమామ ఉంటారు. ఏమండి, దేవునికి స్తోత్ర. లేకపోతే మేనత్త ఉంటుంది. ఇలాగే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వారికి ఎప్పుడైతే మనం రూపాయి విలువ తెలుస్తామో, టైం రూపాయి విలువ మనం తెలుస్తామో అప్పుడు ఖచ్చితంగా వారు ఆ రూపాయిని పొదుపు చేయడానికి ఇష్టపడతారు. ఈరోజు పిల్లలు పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారికి డబ్బు విలువ తెలియట్లేదు. తెలుస్తుందా? ఒకళ్ళు అంటారు, మా నాన్న నాకు అప్పటికప్పుడు 5,000 చీర కావాలంటే కొనిస్తానంట. నేను ఎందుకు అంటే ఇప్పుడు ఏంటి అర్థం ఏంటి? కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనము ఇచ్చేది పిల్లలకి ఇచ్చేది ఎంత అనేది కాదు, వారికి ఇచ్చే రూపాయి ఎక్కడి నుంచి వస్తుందో దాని విలువేంటో తెలియచేయాలి. అలాగే దేవుని సన్నిధిలోకి తీసుకురావడం ఒక ఎత్తు అయితే, వారి ప్రార్థనలో నడిపించడం ఒక ఎత్తు. దేవుని సన్నిధి ఒక విలువ వారికి తెలియచేయాలి. నువ్వు మెలుకు ఉండి ప్రార్థన చేస్తే దాని విలువేంటో, దాని ప్రతిఫలం ఏంటో వారికి తెలియచేయాలి. అలాగున నువ్వు తెలియచేసిన రోజున ఏమవుతుందండి? అది ఏమవుతుంది? ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. చూడండి, అప్పుడు వారు దరిద్రులు అవుతారంటారా? ఎవరో ధనవంతులుగా ఉంటారు అమ్మా, వాళ్ళు ఐశ్వర్యవంతులుగా కనబడతారు. చూద్దాం, ఐదవ మాట మనం చదువుకుందామని. నిద్రించిన ఎడల మనము సిగ్గుపడతాం. చదువుదామా? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, నిద్రిస్తే ఏమొస్తుందట? ఎన్నమ్మా? 15 కదమ్మా, 5. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. తల్లిదండ్రులు రే ఎంతవరకు పడుకుంటా, లేగో టైం అవ్వలేదా నీకు అంటా ఉంటారు. అటు లేగడం. ఒకప్పుడు నేను లేచేవాడిని కాదులేండి. పడుకుంటే ఆ రోజు ఆహారం ఉండేదో లేదో తెలిసేది కాదు. కానీ ఒక విషయం నేను చెప్తున్నాను, ఈ రోజు నిద్రపోదామంటే టైం చాలట్లేదు. అది పరిస్థితి అయిపోయింది. అంటే నువ్వు ఎప్పుడైతే అమ్మా నిద్రిస్తావో నువ్వేం పొందుకుంటావట? సిగ్గును పొందుకుంటావు. చూడండి, ఈ సమయంలో దేవుని సన్నిధిలో వాక్యం మనం చెప్తుండగా నిద్రపోయిన వారు ఒక్కసారి లేచారనుకో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమనుకుంటా? అయ్యో వీళ్ళందరూ చూసారేమో అని పడుకున్నప్పుడు అనుకుంటా కదా. కానీ ఒక విషయం నేను చెప్తానేనండి, వాళ్ళకి సిగ్గును సంపాదించుకుంటారంట. అందుకే నువ్వు నిద్రపోవడానికి వీల్లేదు. చూడండి, సమయం ఉన్నప్పుడే అన్నిటినీ ఇందాక మీకు తెలియజేశాను. ఏం చేయాలి? సేమలు చూడండి, సోమరి ఎవరిని చూసి నేర్చుకోమన్నాడా? సేమలను చూసి నేర్చుకో. వెళ్ళి సేమల దగ్గరికి వెళ్ళు. అవి ఏం చేస్తాయి? వేసవి కాలం అంతా ఏం చేస్తాయి? వేసవి కాలం అంతా ఆహారమును కూర్చుకొని నేలలో దాచుకుంటాయి. వర్షాకాలం బయటకు రావు. అవి అల్పజీవులండి, ఊదితే పడిపోయే జీవి. నీ యొక్క ఏలు ఇలా మెగితే చనిపోయే జీవి, అల్పజీవి. దానికి అంత విశ్వాసం తెలుసా? తనకంటే 100 రెట్లు బరువు ఉన్నదాన్ని తీసుకుని వచ్చేస్తాడు. అవునా కదండి? ఆహారాన్ని భూమిలో సమకూర్చుకుంటే దాని గదులు వేరు, దాని పుట్టలు వేరు, దానికి నడిపించే రాణిస్యం ఒక్కటే లోపల ఉంటుంది. అది ఇక్కడ బయట నడు. కానీ లైన్గా వెళ్తాయి. ఎలాగెళ్తాయండి? లైన్గా వెళ్తాయి. దారి తప్ప మళ్ళీ నువ్వు పొల్లెట్టు మళ్ళీ ఇలా తిరిగి మళ్ళీ లైన్గానే వెళ్తాయి. చూసారా? అట్లా క్రమం అటువంటిది. విశ్వాసం అనేది. నువ్వు సోమరం అయితే సీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. అవి వేసవి కాలం అంతా ఏం చేస్తాయట?
నేర్చుకో, అక్కడ సమకూర్చుకొని వర్షాకాలంలో పడుకుంటాయి. నువ్వు వేసవికాలంలోనూ పడుకొని, శీతాకాలంలోనూ పడుకొని, అమ్మా వర్షాకాలంలోనూ పడుకుంటే ఇంకో ఉపయోగం ఏంటి? నువ్వు కష్టపడింది యాసవికాలంలో కష్టపడాలి, వర్షాకాలంలో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు పని లేకుండా పోతుందో తెలియదు. కాబట్టి నువ్వేం చేయాలి? ముందుగానే సమకూర్చుకోవాలి. అందుకే నీ కష్టము ఆశీర్వదింపబడాలంటే, నీ పరిచర్య ఆశీర్వదింపబడాలంటే, నీ విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందాలంటే, నీ కుటుంబంలో దీవెనకరమైన సంగతులు జరగాలంటే, సమాధానం కావాలంటే, నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి సిగ్గుపడ్డావా? దేవుని ఎదుట రేపు పొద్దున తలంచుకుంటాం. దేవుడు అన్నాడు కదా, ఇదిగో కడవరి దినమున ఆయన ఎదుట మెప్పుకును మహిమకును ఘనతకు కారణమగినట్లు నిన్ను నిలబెడతానన్నాడు. ఎప్పుడు నిలబెడతాడు? నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తావు. కానీ నువ్వు ఎప్పుడు నిద్రపోతుంటే అప్పుడు నిలబడతామా? నిద్రపోతే నిలబడతామంటారా? నిలబడు. మరి బుద్ధి కలిగిన కన్యకుల్లో మనం చూస్తాం కదా, అవునా కదా? ఎంతమంది ఉన్నారు వెళ్ళారు అక్కడికి? 10 మంది వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు ఎక్కడికి? దేవుని రాజ్యంలోకి. ఎంతమంది ఇవ్వబడ్డారంటే 5. ఎందుకంటే సిద్ధపాటు లేదు, అవునా కదా? అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్న మనము సిద్ధపాటు అనేది ఉండాలి. మెలకువ లేకపోతే మనం ఉండలేము, దేవుని దగ్గరికి చేరలేము, దేవుని యొక్క ఆత్మను పొందుకోలేము, దేవునితో సహవాసం మనము చేయలేము. అందుకే మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడాలి. 6వది, నిద్రించినడల అవమానము కలుగుతుంది. చదువుదాం. సామెత యోనా గ్రంథంలో 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. యోనా. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, చూడండి ఏమంటాడు, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యంద కనికరించినేమోనని. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? ఓయి నిద్రపోతా. ఎక్కడ పడుకున్నాడు? వెళ్ళి అడుగు బాగానే పడుకున్నాడట. దేవుడేమో, అయ్యా నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించవయ్యా అంటే, తర్చీసి వెళ్ళి వాడెక్కి మళ్ళీ ఎవరైనా చూస్తారేమని అడుగు భాగానికి వెళ్ళి ఎక్కడ పడుకున్నాడంటే శుభ్రంగా వెళ్ళి అడుగు భాగాన్ని నిద్రిస్తున్నాడు. ఈలో దేవుడు ఊరుకుంటాడేంటి? ఆ వాడను కొట్టడం ప్రారంభించాడు. దేంతో కొడుతున్నాడు? సముద్రంలో అలల చేత కొడుతున్నాడు. కొడుతూ ఉంటే వీళ్ళందరూ భయపడుతున్నారు. ఇంకెవరైనా ఉన్నారేమని కిందకి వెళ్తే ఆ నావికుడు వెళ్తే ఎక్కడ పడుకున్నాడట వీడు? అమ్మా యోనా గారు ఎక్కడ పడుకున్నారండి? కింద పడుకుంటా అన్నాడు. ఓయి నిద్రపోతాలే, మనం చావకుండా ఉండినట్లు నీ దేవుని ప్రార్థన చేసుకోవయ్యా, తుఫాన్ వచ్చింది, వాడ అల్లకొల్లం అయిపోతుంది లేగంటే అప్పుడు లేచాడు. నిద్రమత్తు వదిలిన తర్వాత ఆ ఓడలో ఉన్నవారందరూ రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం. యోనా నిద్రమత్తు వదిలితే ఓడలో ఉన్నవారు రక్షింపబడ్డారు. కారణము, యోనా నీటిలో పడ్డాడు, అవునా కదండి? యోనాను సముద్రంలో వేస్తే పడుకొని లేచి వచ్చిన తర్వాత అప్పుడు అంటున్నాడు, దీనికి కారణం నేనే. దేనికి కారణము? ఈ అలల చేత ఈ ఓడ కొట్టబడడానికి గల కారణం నేనే. నా దేవుడు అక్కడికి వెళ్ళమంటే నేను ఇక్కడికి వచ్చాను. ఇక కొడుతున్నా, నన్ను వేసింది. మీరు వస్తువులు వేయొద్దు, ఆహార ధాన్యాలు వేయొద్దు, వాడ తేలిక చెయ్యక్క పనే లేదు, నన్ను వేయండి అయ్యా, మీ వాడ తేలిక పడుతుంది. హల్లెలూయా. యోనాను వేసినప్పుడు ఏమైందంట? ఆ సముద్రం అలలన్నీ ఆగిపోయి. దేవునికి స్తోత్రం. నిద్రపోతే ఏమొస్తుందండి? అవమానం వస్తుంది, అవమానం కలుగుద్ది. ఆ నిద్ర వలన మనం నిందలు పడతాము. పనిలో నిద్రపోతే ఊరుకుంటాడా? పనికి తీసుకుని వాడు ఊరుకోడండి, అవునా కదా? కాబట్టి మనము ఎక్కడ మెలకు ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు మెలకు ఉండాలి, దేవుని ఆరాధించేటప్పుడు మెలకువగా ఉండాలి, దేవునికి స్తుతి చెల్లించేటప్పుడు మెలకువగా ఉండాలి, నువ్వు మోకరించినప్పుడు మెలకువగా ఉండాలి, నీ పనిలో నువ్వు మెలకువగా ఉండి పని చేయాలి. అవునా? కొంతమంది చూడండి, వారికి యవనస్తులకి ఎంత పట్టుదల ఉంటుందంటే ఏదైనా నేర్చుకునే వరకు కూడా నిద్రపోరు వారు. అది వచ్చే వరకు అది ఏ పనైనా సరే, ఒక కీబోర్డు వాయించడానికి అవ్వచ్చు, లేకపోతే సెలలో ఏదైనా ఒక చిన్న తేడా వస్తే దాన్ని పట్టుకోవడానికి అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే అది వచ్చే వరకు కూడా నిద్రపోకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు. చివరికి అది వచ్చాక ఏం చేస్తారు? అప్పుడు హల్లెలూయా. అందుకే ఏం చేయాలంటే నీవు దేవుని సన్నిధిలో మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి. ఒకటి, నిద్ర వల్ల ఏమొస్తుందటమ్మా?
ఏమొస్తుంది? అమ్మా నీకు ఆశీర్వాదం పోతుంది, నీ పంట పాడైపోతుంది. 2, అమ్మా ఏమొస్తుంది? మీరు శోధనలో ప్రవేశిస్తారు. 3, చూడండి అమ్మా నిద్రపోవడం వలన అపజయం మీ దగ్గరికి వస్తుంది. 4, ఏమొస్తుందమ్మా? దరిద్రం అంటే పేదరికం వస్తుంది, చింపిరి గుడ్డలు ధరిస్తాం. ఏంటి? 5, చూడండి ఇక్కడ ఉంటుంది చూడండి, యాసీ కాలం అంటే చూడండి, యాసీ కాలంలో అంటే చూడండి ఇక్కడ నిద్రించడం ఎడాలంట చిక్కుపడతామంట. మనం ఆహారాన్ని సమకూర్చుకోకపోతే ఏమవుతాము అమ్మా? అవునా కదా అమ్మా? మనం కూర్చుకోకపోతే ఏమవుతామని నిద్రించామనుకో కరువులోకే వెళ్ళిపోతాం. 6వది ఏంటి తెలుసండి? అప్పుడు చూడండి నిద్రించడం వలన అవమానము కలుగుద్ది. 7వ మాట, నిద్రించిన వేళ ఆత్మీయ దరిద్రతను సంపాదించుకుంటాం, అంటే ఆత్మీయతను కోల్పోతాము. చదువుదామా? ఆ మాట కూడా చదవండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివినట్లయితే ముగించుకుందాం. దేనికి భయపడి నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. దేనికి భయపడాలట? లేమికి. లేమి అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నదే, అవునా కదా? దావీదు అంటాడు కదా, అమ్మా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమికి భయపడి నిద్ర మత్తు వదలాలి. ఈరోజు పనికి వెళ్ళకపోతే రేపు పొద్దున్న పరిస్థితి. తల్లిదండ్రులు బాగా చూడండి, బాగోపోయినా పనికి వెళ్తూ ఉంటారు. ఎందుకు? ఈరోజు ఆగిపోతే రేపు పొద్దున్న నా బిడ్డలకి నేను ఇవ్వలేనేమో. అమ్మా చూడండి, ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రి జోబులు ఎప్పుడు ఏముంటాయి? డబ్బులు ఉంటాయా? ఉండవా? ఏ రీతికైనా డబ్బు ఉంటాయి. అకౌంట్లో ఎప్పటికప్పుడు 2000, 3000, 4000 చేతిలో పెట్టుకుని ఉంటాడు. బయటికి వెళ్ళి తినాలన్నా తినొచ్చు, తాగాలన్నా తాగొచ్చు. కానీ ఆ తినడానికి తాగడానికి వెళ్ళేటప్పుడు గుర్తొచ్చేది ఏంటో తెలుసా? ఇంటికాడ తన బిడ్డలో భార్య. అయ్యో ఇది నేను 100 రూపాయలు నేను ఒక్కడనే తినట కంటే ఈ 100తో ఏదైనా కూర అట్టుకెళ్తే ఇంట్లో అందరూ తింటారు, లేకపోతే పళ్ళు ఫలము అట్టుకెళ్తే అందరూ తింటారు, లేకపోతే ఒక బూందీ అట్టుకెళ్ళినా మిక్సర్ అట్టుకెళ్ళినా ఇంటికాడ పిల్లలు తింటారని ఏం చేస్తాడు? తన నోటిని కట్టుకొని ఏం చేస్తాడండి? అంటే స్వతంత్రం ఉండి కూడా బందీ ఎవరంటే తండ్రే. దేవునికి స్తోత్రం. అవునా కదండి? స్వతంత్రం ఉండి ఖర్చు చేసుకోవడానికి అవకాశం ఉండి కూడా ఖర్చు చెయ్యలేని వాడు ఎవరైనా ఉన్నాడు అంటే అది తండ్రి మాత్రమే. తల్లి ఏం చేస్తుంది? తన బిడ్డలకు ఆ తెచ్చిన దాంట్లోనే మంచి ఆహారాన్ని సిద్ధపరిచి ఇస్తూ ఉంటుంది. చూడండి ఇప్పుడు అంటే మనకు లేవు, కానీ ఒకప్పుడు మనకి పంట పొలాలు ఎక్కువ ఉన్నప్పుడు కోతలు కోసేవారు కదా, అవునా? కోతలకి, ఉడుపులకి, కట్టెత్తలకి, కుప్పనూర్పులకి, ఒడ్లు పోత వేయడానికి మధ్యాహ్నం అటు లేట్ అవుతుందంటే ఏం చేసేవారు? టిఫిన్ పొట్లాలు తెచ్చేవారు. మిక్చరి, ఒక లడ్డు లేకపోతే ఒక కాజా వేసి తెస్తే, ఎందుకంటే గుర్తు ఈ పొట్లం కట్టి ఆ తల్లి తినక ఆ క్యారేజీలో పెట్టి తెచ్చేవరకు ఇస్తుంది. ఇచ్చేవారు కదా? ఉందా లేదా అనుభవం మీకు? నాకే తెలుసు కదా మనకు. అవునా? దేవునికి స్తోత్రం. తినలేరా వాళ్ళు? పని చేస్తున్నారు కదా, వాళ్ళు పని చేసి తినకంటే ఎందుకు దాస్తారంటే అందుకే మనం లేమికి భయపడాలి. దేనికి భయపడాలి? రేపొద్దున నేను కరువులో పడిపోతానేమో, రేపొద్దున పస్తు ఉండవలసి వస్తుందేమో, రేపొద్దున లేకపోతే నా బిడ్డల పస్తు ఉండవలసి వస్తుందేమో అని ఈరోజు తల్లిదండ్రులు బలహీనతగున్న, కాళ్ళు నొప్పైనా, చేయి నొప్పైనా, తలకాయ పోటైనా, జ్వరమైనా దాన్ని తట్టుకునే శక్తి ఉంటే పనికి వెళ్ళిపోతామంట. ఈ విలువీలకి తెలియదు. నాకు సెల కొనలేదు, నాకు బండి కొనలేదు, నన్ను పిక్నిక్ తీసుకెళ్లేదు, నన్ను అక్కడికి తీసుకెళ్లేదు, ఇక్కడ తీసుకెళ్లేదు అంటారు. వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది అమ్మా? ఇవన్నీ వారికి తెలియదు, విలువ తెలియదు. అందుకే నేనేమంటానంటే దేవుని సన్నిధిలో వారు ధనం విలువ తెలుసుకోవాలన్నా ఏం చేయాలన్నా వారికి ఏం తెలియని మొదటిగా ఏం నేర్పించాలి? వారికి ప్రార్థించడం నేర్పించాలి. వారు ఎప్పుడైతే ప్రార్థించడం నేర్చుకుంటారో అప్పుడు ప్రతి దాని విలువ వారికి తెలుస్తుంది. ప్రతి ఒక్కరు దేవుని వైపు చూస్తారు. దేవునికి స్తోత్రం. అందుకే వారు వ్యాపారాలు చేసి ధనాన్ని సంపాదిస్తున్నారు. మనం వాళ్ళ దగ్గర కొనుక్కొని ఇంకా 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 వెనక్కి వెళ్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి రూపాయి విలువ తెలుసుకోవాలి. దేవుని సన్నిధిలో సమయం విలువ తెలుసుకోవాలి. 6 రోజులు మనము దేవుని మందిరంలో రాకుండా ఒక్కరోజు దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. ఆ ఒక్కరోజు కూడా దేవుని మందిరానికి మనం సరైన సమయంలో ఉండకపోతే ఏంటి ఉపయోగము? ఆ ఒక్కరోజు కూడా వచ్చి మనం దేవుని యొక్క వాక్యం వినకుండా మనం ఎక్కడో విహారయాత్ర చేస్తూ ఉంటాం. అవునా కదా? ఉపయోగం ఏమనుందా? దేవుని సమయాన్ని దొంగిలించేవాడు కూడా ఆశీర్వాదానికి కారణం అవ్వడం.
వాడు దరిద్రుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయి. శోధన నీ దగ్గరికి రాదు, దరిద్రము నీ దగ్గరికి రాదు, అవమానం నీ దగ్గరికి రాదు, సిగ్గు నీ దగ్గరికి రాదు. అమ్మా నీకు ఇంకా మనం చూసినట్లయితే చూడండి, నీ ఆశీర్వాదాన్ని ఎవరు తీసివేయలేరు. నీ ఇంటికి దేవుడు కావలి కాస్తా ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుడు, ఇంకా మనం చూసినట్లయితే చూడండి, మనము అపజయానికి కారణము కాము, జయమే మనకు దొరుకుతుంది. ఎప్పుడు? మెలకువగా ఉండి నువ్వు ప్రార్థించినప్పుడు, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుని ముందుకెళ్ళినప్పుడు, బద్ధకస్తుడు కాక, సోమరివి కాక, అమ్మా నీ పని నువ్వు చేసుకుంటూ దేవుడి పని చేసేటప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు. నీ బిడ్డలు అమ్మా సంపూర్ణ ఆహారం తిని నీవు తృప్తి పొందుదువు. ఒకసారి మూలవాక్యం చదవండి. ఫస్ట్ మనం మూలవాక్యం చదువుకున్నాం కదా, ఆ మాట చదవండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల నుండి లేచి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అది అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొనే లే. ఇంతవరకు నిద్రించేవేమో, ఎందులో నిద్రపోయావో, ఏ సమయంలో నిద్రపోయావో, ఎక్కడ నువ్వు నీ రెప్పల భారం అయిపోయినాయో లే. దేవుడు నీ మీద ప్రకాశింపబోతున్నాడు. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. భాగ్యము ఇది, భాగ్యము ఇది నా భాగ్యము. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. జీవ కిరీటమును నే పొందుటకై నన్ను చిరదీసితివి. జీవ కిరీటమును నే పొందుటకై నన్ను చెరదీసితివి. ఏ ధన్యత ఇది, ఏ ధన్యత ఇది, ఏ నా ధన్యత. లెమ్ము తేజరిల్లుము అని నన్ను
నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా లెమ్ము తేజరిల్లుము రిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము దేవుని యొక్క మహిమ మన మీద ఉదయింపబడుతుంది, దేవుని మహిమ మన మీద ప్రకాశింపబడుతుంది కనుక లేచి దేవుని యొక్క సన్నిధిలో మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. లెమ్ము తేజరిల్లుము. ఏం చేయాలట? లెమ్ము లేము లేచి నువ్వు తేజరిల్లుము. నువ్వు మెలకువగా ఉంటే ఆశీర్వదింపబడతావు, నువ్వు తేజరిల్లుతావు, దేవుని యొక్క మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. మనము అన్నిటినీ జయించి విజయాశీలుడైన జయశీలుడైన ఆ దేవుని యందు జయాన్ని మనము సంపాదించుకుందాం. అట్టి కృపదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధ వాక్యమును దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మోకరించండి, మోకాళ్ళ మీదకి వద్దాం. దేవుని యొక్క సన్నిధిలో కొద్ది నిమిషాలు మనము దేవుణ్ణి కనపరుచుకుందామండి. నా ప్రియ దేవుని సంగమా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుణ్ణి మహిమపరుచుకుందాం. ఒక్క నిమిషం ఆలోచించండి. ఎలా ఉన్నావు? విన్న వాక్యాన్ని బట్టి దేవుడు ఈ రోజు నీతో మాట్లాడిన విధమును బట్టి నీ స్థితి ఏంటి? నువ్వెక్కడ నిద్రపోతున్నావు? నిద్రపోతే నువ్వేం పోగొట్టుకుంటావో దేవుడు ఈ రోజు నీతో చెప్పి ఉన్నాడండి. నువ్వు నిద్రపోతే నీ ఇంటిలో ఆశీర్వాదం రావాల్సినది కాస్త శాపముగా మార్చబడుతుందండి. ఇదిగో నువ్వు శోధనలో ప్రవేశిస్తావు, నువ్వు అపజయాన్ని పొందుకుంటావు, నువ్వు సిగ్గుపరచబడతావు, అవమానపరచబడతావు. కాబట్టి నువ్వు నిద్ర మత్తు వదిలి మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి ఇష్టపడు. నీ పనిని మెలకువతో చేయి, నీ దినమును మెలకువతో ఉండు. నువ్వు దేవుని యందు మెలకువ కలిగి ప్రభు యొక్క వాక్యాన్ని చెవిని పెట్టుకుంటూ ఆ వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా ఆలకించి దాన్ని హృదయంలో చేర్చుకొని దేవునికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడు. నీ దరిద్రత పోవాలంటే, నీ చింపిరి గుడ్డలు పోవాలంటే, నీ పిల్లల ఒలివ మొక్కల వలె భోజనపు బల చుట్టూ ఉండాలంటే, నీ భార్యలో ఫలించు ద్రాక్ష వలె లోగిట ఫలించు ద్రాక్ష వలె ఉండాలంటే నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడాలి, దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడాలి, దేవునితో పెనుగులాడడానికి ఇష్టపడాలి. నీ బిడ్డను రేపొద్దున నీ ఎదుట అయ్యో ఉన్నతమైన స్థానంలో వాళ్ళు నిలవాలంటే దేవుని కాపుదల వారికి అవసరమై ఉన్నది. ఈ రోజుల్లో యవ్వన బిడ్డల చుట్టూ దేవుని కాపుదల అవసరమై ఉన్నది. దేవుని మందిరంలో దేవుని కాపుదల వారికి ఉంటే వారు ఎప్పుడూ తొట్టిల్లిపోరు. లోక రీతిని బట్టి కాక దేవుని యొక్క సాంగత్యాన్ని బట్టి వారి నడతను వారు మార్చుకుంటారండి. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మత్తు వదులుదాం, నిద్రను విడిచిపెట్టి మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడు నాతో మాట్లాడాడని, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడని ఎవరైతే విశ్వసిస్తున్నారో ప్రార్థన చేద్దామా? మీలో ప్రేరేపింపబడిన వారు ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రేరేపించ